ఏపీలో ఎన్నికలు అయితే అయిపోయినాయి. సో అందరూ చూపు వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద పడింది. సో ఇప్పుడు 4వ తేదీ వరకు వెయిట్ చేయలేరు కదా ఎవరు. సో ఇప్పుడు మన దగ్గర అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే 2 క్వశ్చన్లకు సంబంధించి సర్వే అనేది చేశారు. అది ఫస్ట్ క్వశ్చన్ అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం తెలపండి అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న వచ్చేసరికి, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారని ఈ 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఈ 2 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం తెలపమంటే చెప్పలేమనే వాళ్ళు 4.90%, బాగోలేదన్న వాళ్ళదేమో 14.70%, పర్వాలేదన్న వాళ్ళదేమో 25.30%, బాగుందన్న వాళ్ళు 55.10%. అంటే టోటల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందనే వాళ్ళు 55.10% ఇచ్చారు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ప్రకారం చూసుకుంటే, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకున్న క్వశ్చన్కి అయితే ఇతరులు వచ్చేసరికి 7.30%. తర్వాత చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఏంటంటే కూటమి కానీ ఏమీ మెన్షన్ చేయలేదు, ఓన్లీ వీళ్ళిద్దరి మధ్య తీసారనమాట. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో 31.50%. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి 61.20% అనమాట. ఓవరాల్గా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే బాగుంటుంది అనుకునే వాళ్ళ పర్సంటేజ్ 61.20% అనమాట. సో ఓవరాల్గా ఈసారి ఈ రెండిట్ల ప్రకారం చూసుకుంటే జగన్కి ఎక్కువ ప్రయారిటీ ఉందని చెప్తున్నారు.